Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ నిన్న అంటే ఏప్రిల్ 18th ఈవినింగ్ 6 pmకి ఏపీఎస్సి గ్రూప్ 2 గ్రాండ్ స్కాలర్షిప్ టెస్ట్ని రోహిత్స్ అకాడమీ వేదిక మీదుగా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇట్స్ అన్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, చాలా అనూహ్యమైన స్పందన బోత్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో. ఫర్ ద ఫస్ట్ టైం వైజాగ్ బ్రాంచ్ని పరిచయం చేస్తూ ఎంవిపి కాలనీలో టెస్ట్ కండక్ట్ చేద్దాము అని అనుకున్నాము. సో ఎలా వస్తుందో రెస్పాన్స్ అంటే ఏదైనా కూడా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ కానీ లేకపోతే ఒక ఎగ్జైట్మెంట్ కానీ ఉంటుంది. మీరు టెస్ట్ రాసేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారో, ఇన్ఫ్యాక్ట్ ఈ స్కాలర్షిప్ టెస్ట్ని కండక్ట్ చేసేటప్పుడు నేను కూడా అంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కాలర్షిప్ టెస్ట్ పెడుతున్నాం కదా, ఏదో ఫర్ ద నేమ్ సేక్ క్వశ్చన్స్ ఇచ్చేసి టిపికల్ క్వశ్చన్స్ అంటే ఎవరు ఊహించలేనటువంటి ఆల్ 150 క్వశ్చన్స్ చాలా టిపికల్గా ఇచ్చేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలి అని ఏమాత్రం కూడా ఆలోచన లేదు. అట్ ద సేమ్ టైం వెరీ ఈజియెస్ట్ పేపర్ ఇచ్చి మళ్ళీ మీ అందరినీ అట్రాక్ట్ చేయాలన్న ఉద్దేశం అంతకు మించి లేదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది సీనియర్ ఆస్పిరెంట్స్ ఈ ఎగ్జామ్ రాశారు. ముఖ్యంగా మొన్న జరిగిన ఏపీఎస్సి గ్రూప్ 2లో ఎవరైతే ఆల్రెడీ ర్యాంక్ కొట్టారో ఆ ర్యాంక్ కొట్టిన వాళ్ళే నిన్న రాసిన ఎగ్జామ్లో ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 10 to 12 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, బట్ స్టిల్ దే అటెంప్టెడ్ దిస్ టెస్ట్. అంటే వాళ్ళ సీరియస్నెస్, సో అంటే వాళ్ళు జాబ్లో జాయిన్ అయినా మాకు జాబ్ వచ్చింది అన్న సంతోషం అక్కడితో ఆగకుండా ఇంకా వాళ్ళు అటెంప్ట్ చేశారంటే ఇట్ హ్యాస్ రియల్లీ ఇంప్రెస్డ్ మీ. సో దీనికి సంబంధించి నంబర్ ఆఫ్ అపోహలు ఉంటాయి. ఫస్ట్ థింగ్, నేను సాధ్యమైనంత వరకు ప్రికాషన్స్ తీసుకున్నాను. సో ఎందుకంటే సార్ ఇది రిజల్ట్ చాలా మంది జనరల్గా ఏమవుతుందంటే టెస్ట్ సబ్మిట్ కొట్టగానే ఆన్సర్స్ వచ్చేస్తాయి, మార్క్స్ వచ్చేస్తుంది, ర్యాంక్ కూడా డిస్ప్లే అవ్వచ్చు. అంటే ర్యాంక్ రాకపోయినా మార్క్స్ మాత్రం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని మిస్యూజెస్ ఉంటాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కండక్ట్ చేసినందువల్ల. ఇన్ఫ్యాక్ట్ మనం చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు జాబ్ తెచ్చుకునే దాంట్లోనే ఏఐని యూజ్ చేసుకుని డిఫరెంట్ ఇంటర్వ్యూస్ని ఫేక్ చేసి జాబే తెచ్చుకుంటున్నారు. ఇందులో డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసి డిఫరెంట్ చీటింగ్ చేయరు అని చెప్పేసి నేనేం ఆపలేను. బట్ థింక్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను చేసిన ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే ఎగ్జామ్ షార్ప్ 6 o'clock స్టార్ట్ అయ్యి షార్ప్ 8:30కి ఎగ్జామ్ ఆపేశాను. ఎవరైతే ఎగ్జామ్ మధ్యలో ఉన్నారో అక్కడ టెస్ట్ క్లోజ్డ్ అని చెప్పి కూడా మీరు చూసే ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ నేను లైవ్ చేశాను. తర్వాత ఎగ్జామ్ రాసిన వాళ్ళందరినీ నేను కౌంట్ చేయట్లేదు. సో షార్ప్ 6 నుంచి 8:30కి అక్కడ ఎంతవరకు అయితే అంత సబ్మిట్ చేసిన వాళ్ళు మాత్రమే వ్యాలిడ్ అయ్యారు. అండ్ నెక్స్ట్, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ ఒక ఐడితోని లాగిన్ అయిపోయి అన్నిటినీ ఫటాఫట్ సబ్మిట్ చేసుకుంటూ లాస్ట్కి ఆన్సర్ అంటే టోటల్ టెస్ట్ని సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది యూజువల్గా ఒక టెస్ట్కి ఉండే ప్రాక్టీస్. ఒక ఇన్స్టిట్యూట్ ఒక టెస్ట్ పెట్టినప్పుడు ఇదే ప్రాక్టీస్. సబ్మిట్ కొడతారు, ఆన్సర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకటే స్టూడెంట్ 2 డివైజెస్లో నుంచి లాగిన్ అయ్యి ఒక దాంట్లో జస్ట్ ఒక 2 minutesలో అన్ని ఫటాఫట్ నెక్స్ట్ కొట్టేసి సో టెస్ట్ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకు 0 మార్క్స్ అని ఇచ్చి షో ద ఆన్సర్స్ అని చెప్పి కనిపిస్తాయి. అప్పుడు దాన్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఐడిలో సో ఆప్షన్ ఫస్ట్ నంబర్ ఏంటి, 2 ఏంటి, బి 3 ఏంటి, 4 ఏంటి అంటే ఇమీడియట్గా అన్ని కరెక్ట్ పెట్టి టాప్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇలా అందరూ చేయరు, కొంతమంది చేస్తారు, ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి నోటీస్ మా దగ్గరకు వచ్చింది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను చేసిన స్టెప్ ఏంటంటే 6 to 8:30కి పెట్టి 8:30కి క్లోజ్ చేసి అప్పటి వరకు టెస్ట్ సబ్మిట్ చేసిన రిజల్ట్స్ విల్ బి డిస్ప్లేడ్ లేటర్ అని చెప్పి కనబడింది. సో నేను ఆల్మోస్ట్ 9 o'clockకి సొల్యూషన్స్ చూపించాను. 8:30 తర్వాత ఎవరు ఎగ్జామ్ రాసినా వాళ్ళని కౌంట్లో పెట్టలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అయినప్పటికీ కూడా సో సబ్మిట్ చేసే బదులు జస్ట్ ఒక మొబైల్లో దాన్ని ఓపెన్ చేసి ఇంకో మొబైల్తో స్కాన్ చేసి ఆన్సర్స్ ఇలాంటివి కూడా చేస్తారు. సో ఎంతైనా కూడా ప్రతి దానికి ఒక డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏంటంటే క్యాష్ ప్రైజ్ పెట్టినప్పుడు అందరు జెన్యున్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఒక మోటివేషన్తో క్వశ్చన్స్ చూడాలని చెప్పి రాస్తూ ఉంటారు. బట్ ఇంకొంతమంది క్యాష్ ప్రైజెస్ లాంటివి ఇచ్చినప్పుడు ఒక 10 నిమిషాల పనికి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే క్యాష్ రావచ్చు కదా అన్న ఉద్దేశంతో ఏం చేయొచ్చు, 15 minutesలోనే సో వాళ్ళ డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని 150కి 150 తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనకు సంబంధించిన చాలా ప్లేసెస్ దీని గురించి విన్నాం. సో ఇక్కడ ఏంటంటే మా బాధ్యత టెస్ట్ పెట్టడం, కానీ ఇక్కడ జరిగే మాల్ ప్రాక్టీసెస్ని ఓవర్కమ్ చేయడం మా చేతుల్లో లేదు. ఇప్పటికీ చూస్తే ఐల్ జస్ట్ డిస్ప్లే యూ ద థింగ్స్. ఇక్కడ మీకు కనబడుతుంది. సో దిస్ ఇస్ ద రిజల్ట్. ఐ డోంట్ నో ఈ నేమ్స్ చెప్పొచ్చో లేదో. మీకు ఆల్రెడీ ఎవరైతే టెస్ట్ రాశారో మీకు అక్కడ వ్యూ రిజల్ట్ అని కొడితే మీకు అక్కడ మార్క్స్ కనబడతాయి.
ఆ మార్క్స్ తో పాటు మీ ర్యాంక్ కూడా డిస్ప్లే అవుతుంది. వ్యూ అనలిటిక్స్ అని కొడితే మీ ర్యాంక్ కూడా డిస్ప్లే అవుతుంది. అయితే నేను ఇక్కడ ఫస్ట్ 15 ర్యాంక్స్ ని పెట్టాను. సో ఇప్పటి వరకు అంటే మీరు అనుకోవచ్చు సార్ 150కి 135, 150కి 139. సో అంటే ఇక్కడ మనం లై డిటెక్షన్ పెట్టలేం, వాళ్ళు నిజమా అబద్ధమా కూడా చెప్పే కాన్సెప్ట్ లో మనం లేము. సో థింగ్ ఏంటంటే మీకు రియాలిటీ చూపించాలనుకుంటున్నాను. సో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అయినా కానీ సో టాప్ 15 స్టూడెంట్స్ ఒకసారి డిస్ప్లే చేద్దాం అనుకున్నాను. అయితే యూజువల్గా ఏపీఎస్సికి సంబంధించి నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. నిన్న ఫస్ట్ మాకున్న ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగింది ఏంటంటే నెగటివ్ మార్క్స్ యాడ్ అవ్వలేదు. సో నెగటివ్ మార్క్స్ లేవు అన్న భయమో లేకపోతే ఏదో చాలా మంది 150కి 150 కూడా అటెంప్ట్ చేశారు. తర్వాత మేమేం చేశాము, నెగటివ్ కాన్సెప్ట్ ని కూడా యాడ్ చేసి తర్వాత రీడిఫైన్డ్ మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ నెగటివ్ మార్క్స్ లేనప్పుడు ఇక్కడ 137, నెగటివ్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత 133.37, ఫస్ట్ 136, నెగటివ్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత 131.38. యూజువల్గా మొన్న జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో 18+ అంత తక్కువ కట్ ఆఫ్ ఉంది, ఎందుకంటే నెగటివ్ మార్క్స్ ని బేస్ చేసుకొని. బట్ ఇవి ఏవైతే మార్క్స్ డిస్ప్లే చేస్తున్నానో నిజంగా ఈ స్కోర్ జెన్యున్ వస్తే 100% హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఎందుకంటే సో ఖచ్చితంగా కింద కమెంట్స్ పెడతారు, సో ఇంతకు ఇన్ని మార్కులు అని చెప్పేసి. బట్ వీ హ్యావ్ నో అథెంటిసిటీ, సో కండక్ట్ చేయడం మాత్రమే ఉంది. అందుకే క్యాష్ ప్రైజెస్ ఇవ్వకుండా టాప్ 10 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి కోర్సెస్ని ఇస్తున్నాను. అంటే మిస్యూజ్ అయినా ఏదైనా విద్యనే కదా, సో ఖచ్చితంగా వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశం. ఈ టాప్ 10 స్టూడెంట్స్లో ఫస్ట్ 2 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ₹1,00,000 విలువైన యూపీఎస్సి కోర్సు, ఆన్లైన్ కోర్సు, ఆల్మోస్ట్ ఆఫ్లైన్లో కూడా వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది. అండ్ 30,000 విలువైన గ్రూప్ 1 కోర్సు, 6,500 విలువైన గ్రూప్ 2 కోర్సు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఫ్రీగా వస్తాయి ఫస్ట్ 2 ప్లేసెస్లో ఉన్న వాళ్ళకు. నెక్స్ట్ 3, 4, 5 ఈ 3, 4, 5 ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 ఈ రెండు కూడా ఫ్రీగా రోహిత్స్ అకాడమీలో ఇవ్వడం జరిగింది. మన దాంట్లో ఒక్క గ్రూప్ 1 ప్రైస్ 30,000, గ్రూప్ 2 ప్రైస్ 6,500. ఈ రెండు కలిపి సో వీళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి. ఈ ఫస్ట్ 2 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి యూపీఎస్సి ప్లస్ గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2. అండ్ నెక్స్ట్ ఈ 6th నుంచి 10th వరకు ఎవరైతే ఉన్నారో 6th to 10th ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫ్రీగా గ్రూప్ 2 కోర్సెస్ మనం అందించడం జరిగింది. అయితే యూజువల్గా మనకి ఎగ్జామ్లో రియల్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత కొంతమందికి ఆ జాబ్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేకపోతే వాళ్ళు సబ్మిట్ చేయకపోతే అన్విల్లింగ్నెస్ ఇస్తే అప్పుడు బ్యాక్లాగ్ వేకెన్సీస్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఇలాగా ఈ ఫస్ట్ 10 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎవరికైనా కూడా యూపీఎస్సి కోర్స్ తీసుకోవడం, గ్రూప్ 1 కోర్సు, అసలు ఈ ఏదో జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ మా టాలెంట్ని చూడడానికి అపియర్ అయ్యాము అని చెప్పి మీరు జెన్యున్గా నాకు మెసేజ్ పెడితే ఇప్పుడు ఫస్ట్ 2 ర్యాంకర్స్ వదిలేసుకున్నారనుకోండి, 12th ర్యాంక్ వరకు నేను ఆ కోర్సెస్ ఆఫర్ చేస్తాను. ఫస్ట్ 5 ర్యాంకర్స్ వదిలేసుకున్నారనుకోండి, దెన్ 6th నుంచి 15th వరకు కౌంట్ చేస్తాను. ఈ 6th, 7th 1, 2 లాగా కన్సిడర్ చేస్తాను. 8, 9, 10 3, 4, 5 లాగా కన్సిడర్ చేస్తాను. 11 నుంచి 15 వరకు 6 to 10th ర్యాంక్ వరకు కన్సిడర్ చేస్తాను. సో ఎందుకంటే నిన్న నుంచి నంబర్ ఆఫ్ మెసేజెస్, సార్ టెస్ట్ అప్డేట్ ఏమైంది, ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అని చెప్పి. ఇక్కడ మీకు పేర్లు కనిపించిన ఎవరు ఆ పేరు ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు. మీకు జస్ట్ అందుకే ఇది ప్రైవసీ ఇష్యూ వస్తుందో పెట్టాలో వద్దో నేను అనుకున్నాను, ఫొటోస్ డిస్ప్లే చేయలేదు. సో మీకు జస్ట్ నేమ్స్ డిస్ప్లే చేశాను, వాళ్ళ స్కోర్స్ డిస్ప్లే చేశాను నెగిటివ్ మార్క్స్ కి సంబంధించి. సో దట్స్ ఇట్ గైస్. సో ఇది సో క్యాష్ ప్రైజెస్ ఇస్తే ఏదైనా నెగిటివ్ అవుతుందేమోనని, మిస్యూజ్ అవుతుందేమోనని, కోర్సెస్ ఇస్తే మంచి జరుగుతుందని, ఇమ్మీడియట్ గా రిజల్ట్ ఇచ్చిన మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం గ్యాప్ తర్వాత రిజల్ట్స్ ఇచ్చి వీలైనంత వరకు టెస్ట్ సాఫీగా సాగడానికి మేము ప్రయత్నించాం. సో అందరి మన్ననలు పొందాం. ఇంకెవరికైనా ఇన్కన్వీనియన్స్ అయితే, ఎందుకంటే వైజాగ్ లో కొంతమంది కాల్ చేశారు, మాకు ఆల్రెడీ 30 మెంబర్స్ అని చెప్పాను. ఎందుకంటే ఒక టెస్ట్ కండక్ట్ చేయాలంటే చైర్స్ కానీ, లేకపోతే రైటింగ్ ప్యాడ్స్ కానీ, పెన్స్ కానీ, ఒక క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. మాకున్న కెపాసిటీ 30. దాని తర్వాత వచ్చిన చాలా మందికి సారీ అంటే కుదరలేదు, కొంతమందికి పేపర్స్ ఇచ్చి పంపించేశాం. సో ఇట్స్ అ ఫస్ట్ థింగ్ కాబట్టి మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో 30 మెంబర్స్ అని చెప్పాం కాబట్టి అది జరిగింది. నెక్స్ట్ టైం ఇటువంటి మిస్టేక్స్ జరగవు. సో అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, సో ఏవైతే క్యాష్ ప్రైజెస్ ఇస్తానో ఇవన్నీ కూడా ఇస్తాను. అండ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ చాలా మంది స్టూడెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్సెస్, సార్ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి, ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా మీరు యూజ్ చేశారు, సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు, టిపికల్ క్వశ్చన్స్ ఇచ్చారు, మోడరేట్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ వచ్చింది నిజంగా అని చెప్పినప్పుడు రియల్లీ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత 10 నుంచి నేను ఈరోజు మెసేజ్ పెట్టాను,
50 ర్యాంక్స్ అంటే అప్ టు 50 ర్యాంక్స్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరూ నాకు మెసేజ్ పెట్టండి 9110556858 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. సో మీకు డిస్కౌంట్స్ ఇస్తాము అని చెప్పేసి. యూజువల్గా ఇది ఏం నేను ఒక్కడిని కొత్తగా క్రియేట్ చేసిన ప్రాక్టీస్ కాదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ పెట్టి టాపర్స్కి ఫ్రీగా అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే సేమ్ పీజీ అడ్మిషన్స్ కానీ లేకపోతే డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ చేసే ప్రాక్టీసే. నేనేదో కొత్తగా నేనొక్కడిని ఏదో కొత్త ప్రాక్టీస్ చేయలేదు. సో టాప్ వచ్చిన స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో కొంతమందికి స్కాలర్షిప్ లాగా వాళ్ళకు ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే జనరల్ గా 10 వరకు కన్సిడర్ చేస్తే 10 to 20 వరకు ఒక పర్సెంటేజ్, 20 to 30 ర్యాంక్ సాధించిన వాళ్ళకి ఇంకొక పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్, 30 to 40, 40 to 50 వీళ్ళందరికీ కూడా సో మా సిచ్యువేషన్ ని బట్టి అఫోర్డబుల్ గా మేము డిస్కౌంట్ ప్రైజెస్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళు ఎవరైతే గ్రూప్ 2కి అసలు సో చూడండి, దీస్ ఆర్ అవర్ ర్యాంకర్స్. వీళ్ళంతా మా గ్రూప్ 2 ర్యాంకర్స్. మొన్న జరిగిన ఎగ్జామ్ లో మేము పెట్టిన ఎగ్జామ్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎవరైతే గ్రూప్ 2 నిన్న పెట్టిన టెస్ట్, ఫస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఏంటంటే మా టెస్ట్ క్వాలిటీ, మేము ఎలాంటి క్వశ్చన్స్ కండక్ట్ చేయబోతున్నామో. మా దగ్గర గ్రూప్ 2 కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ టెస్ట్ సిరీస్ ఫ్రీ అని చెప్పాను. ప్రతి టాపిక్ పైన టెస్ట్ ఉంటుంది. క్లైమేట్ అనే టాపిక్ పైన, ఫిజియోగ్రఫీ అనే టాపిక్ పైన, లేకపోతే రేషియల్ గ్రూప్స్ అనే దానిపైన టాపిక్ పైన, లేకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన, వేదిక్ సివిలైజేషన్ పైన, సో క్యాస్ట్ పైన, క్యాస్టిజం పైన, కమ్యూనలిజం పైన, రిలీజియన్ పైన, ఉమెన్ పైన, సో సేమ్ అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నంబర్ సిస్టమ్స్ పైన, నంబర్ సిరీస్ పైన. సో ప్రతి టాపిక్ ఏదైతే ఉందో సిలబస్ లో దానిపైన టాపిక్ టెస్ట్ ఉంటుంది. సో ఏన్షియంట్ హిస్టరీ మొత్తం, మెడివల్ హిస్టరీ మొత్తం, మోడర్న్ హిస్టరీ మొత్తం, సో జాగ్రఫీలో జనరల్ జాగ్రఫీ అండ్ అలాగే ఎకనామిక్ జాగ్రఫీ, తర్వాత హ్యూమన్ జాగ్రఫీ. సో ఇట్లా ప్రతి దానిపైన యూనిట్ పైన ఒక యూనిట్ బేస్డ్ టెస్ట్, తర్వాత సబ్జెక్ట్ కంప్లీట్ గ్రాండ్ టెస్ట్, తర్వాత 5 సబ్జెక్ట్స్ కలిపిన గ్రాండ్ టెస్ట్. ఇలాగా బెస్ట్ యూనిక్ టెస్ట్ సిరీస్ రోహిత్స్ అకాడమీ తీసుకురాబోతోంది. దానికి సంబంధించి మళ్ళీ స్పెషల్ వీడియో చేస్తాను. సో అంతవరకు ఎవరైతే బెస్ట్ గ్రూప్ 2 కోసం వేచి చూస్తున్నారో, సో దీస్ ఇస్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. నేను ఏ కంటెంట్ ఇస్తున్నానో నేను చూపించే ఆ కంటెంట్, అంటే జనరల్ గా చాలా మంది చేస్తుంది ఏంటంటే, సో మీకు తెలియక ఏ ఫ్యాకల్టీ ఎవరు ఏం చెప్తున్నారో తెలియక డైరెక్ట్ గా కోర్స్ పర్చేస్ చేసి ఇబ్బందులు పడుతున్నామని ఎంతో మంది చెప్పారు. మేము ఏ ఫ్యాకల్టీకి సంబంధించిన క్లాసెస్ ఇస్తున్నానో ఆ ప్రతి ఫ్యాకల్టీకి సంబంధించిన ఫ్రీ డెమో వీడియో ఉంది. ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన ఫొటోస్ డిస్ప్లే చేస్తున్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎంక్వైరీ చేసుకొని వీళ్ళు మంచిగా చెప్తారా లేదా తెలుసుకునే ఆప్షన్ మీకు ఇచ్చాను. సో వీళ్ళందరికీ సంబంధించిన బెస్ట్ కంటెంట్ రోహిత్స్ అకాడమీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ మీకు అందుబాటులో ఉంది. ఈ ప్రతి ఫ్యాకల్టీకి సంబంధించిన ఇండివిజువల్ కోర్స్, సో జాగ్రఫీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, ఎవ్రీ సబ్జెక్ట్ ఇండివిజువల్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మన దాంట్లో వీడియో క్లాసెస్ ఇస్తున్నాం, మెటీరియల్స్ ఇస్తున్నాం, రివిజన్ ప్లాన్ ఇస్తున్నాం. దానికి తోడు ప్రతి టాపిక్ పైన టెస్ట్ కండక్ట్ చేసి గ్రూప్ 2 A to Z మీకు ఇంక్లూడ్ అయ్యేటువంటి కోర్స్ మీకు ఇస్తున్నాం. అండ్ సేమ్ అట్లాగే ఇదే ప్యాటర్న్ తో గ్రూప్ 1 కి సంబంధించి దిస్ ఇస్ ద గ్రూప్ 1 కోర్స్. గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళకి గ్రూప్ 2 ఫ్రీగా ఉంటుంది. సో గ్రూప్ 1 లో ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి లేకుండా ప్రిలిమ్స్ వీడియో క్లాసెస్ సపరేట్ గా, మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లో వీడియో క్లాసెస్ సపరేట్ గా, ఇటువంటి థింగ్స్ మేము మీకు అందించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద అదర్ యూనిక్ పాయింట్ అబౌట్ రోహిత్స్ అకాడమీస్, మీరు చూడొచ్చు ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకు ఒక ప్లాన్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఒక ప్లాన్. సో వీళ్ళకు 10-12 గంటలు, జాబ్ చేసే వాళ్ళకు 5-6 గంటలు, ప్రిలిమ్స్ ని, మెయిన్స్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలని చెప్పడానికి ఎవ్రీడే డే 1, డే 2 ఇది గ్రూప్ 1 కి సంబంధించిన ప్లాన్. సేమ్ అట్లాగే మీరు గ్రూప్ 2 చూస్తే వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ ప్లాన్ కాల్డ్ ఎస్ మిషన్ నిర్వాణ. ఇవాళ టెస్ట్ రాశారు. సరే టెస్ట్ రాసిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇప్పటి నుంచైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన మీకుంటే బెస్ట్ థింగ్, మీరు ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయింది, లైవ్ క్లాసులు మిస్ అయ్యాయి, ఇది ఏవి ప్రాబ్లం లేకుండా మీకు జస్ట్ ఇక్కడ డే 1 అనే ఒక ఫోల్డర్, మీరు రోహిత్స్ అకాడమీ యాప్ని అసలు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి రోహిత్స్ అకాడమీ అనే దాంతో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఏపీఎస్ఎస్ సెక్షన్ ఉంటుంది. ఏపీఎస్ఎస్ సెక్షన్లో ఇంతకుముందు డిస్ప్లే చేసినట్టు ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో ఈ కోర్స్తో థంబ్నెయిల్ ఉంటుంది. ఈ థంబ్నెయిల్ ఉన్న కోర్స్ చూసిన తర్వాత మీకు అందులో ఫస్ట్ థింగ్, సో ప్రీవియస్ బ్యాచ్ వీడియో క్లాసెస్ ఉంటాయి, అంతకు ముందు బ్యాచ్ది. ఆ తర్వాత న్యూ బ్యాచ్ వీడియో క్లాసెస్ ఉంటాయి, ఇప్పుడు ఆన్ గోయింగ్ బ్యాచ్ అంటే కొత్త కంటెంట్ ఉంది అని చెప్పడానికి. దాంతో పాటు ఆ వీడియో క్లాసెస్కి వెళ్ళిన తర్వాత ప్రిలిమ్స్ వీడియో క్లాసెస్, మెయిన్స్ వీడియో క్లాసెస్ అని కనిపిస్తుంది. దాని కింద మిషన్ నిర్వాణ ఎంప్లాయీస్ బ్యాచ్ అని, మిషన్ నిర్వాణ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ బ్యాచ్ అని కనిపిస్తుంది. ఆ ఫోల్డర్ క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్లో జస్ట్ డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్టు ఫోల్డర్స్ ఉంటాయి. మీరు డే 1 అనే ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తే అందులో జాగ్రఫీ, హిస్టరీ, ఏపీ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇలా అప్లోడ్ అవుతుంది. మీరు జస్ట్ డే 1 ఓపెన్ చేసుకొని ఇవి చదవడమే. ఎంప్లాయీస్ అయితే వాళ్ళ కోసం
ఇదిగో 5 నుంచి 6 గంటల ప్లాన్. ఏం చేయాలేంటో క్లియర్ కట్‌గా ఉంటుంది. సో మీరు జస్ట్ 1, 2, 3, 4 తెలిస్తే చాలు. బేసిక్స్ నుంచి నేను ఇవాళ వచ్చాను, 1 మంత్ ముందు ఎవరో స్టార్ట్ చేశారు, 2 మంత్స్ ముందు స్టార్ట్ చేశారు, నేనెలా ఇవేవి అవసరం లేదు. రోహిత్స్ అకాడమీలో మీరు డే 1 ఓపెన్ చేసుకోండి. ఇవాల్టిది మాత్రమే మీ మైండ్‌లో ఉండాలి. ఇవాళ టార్గెట్ అవ్వకపోతే రేపు ఏం చేయాలో టార్గెట్ ఉంది. రేపటి టార్గెట్‌తో పాటు ఇవాళ పెండింగ్ ఉన్న టార్గెట్. సో ఇలా మీకు టార్గెట్ బేస్డ్ అప్రోచ్. మీరు ఒకవేళ ప్రతిసారి టార్గెట్‌లో వెనకబడితే మీరు మాతో డైరెక్ట్‌గా మాట్లాడి, "సార్ నా ప్రిపరేషన్‌లో ఏమైనా ఫ్లాస్ ఉన్నాయా? ఎందుకు నేను దాన్ని సరిగ్గా మీట్ అవ్వలేకపోతున్నాను?" ఎందుకంటే 2:30 గంటలు వీడియో క్లాసులు అన్నాను. కానీ ఒక స్టూడెంట్ 2½ అవర్స్ వీడియోని 3:30 గంటలు చూడొచ్చు. వాళ్ళు కొంచెం వెనకబడిపోవచ్చు. సో ఒక్కొక్క స్టూడెంట్‌కి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటుంది. వాటన్నిటిని అడ్రెస్ చేయడానికి రోహిత్స్ అకాడమీ మీకు జస్ట్ వాట్సాప్‌లో ఇంతకు ముందే పెట్టాను. సో అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ 9110556858. దిస్ ఈస్ మై వాట్సాప్ నంబర్. ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. మీరు కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ ప్రిపరేషన్‌కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. రాత్రి 11:30కి ఒక్కొక్కసారి 12:45 మిడ్‌నైట్ రెస్పాన్స్ ఇచ్చిన రోజులుంది. సో వి ఆర్ దేర్ ఫర్ ద స్టూడెంట్స్. సో చాలా మంది ఫైనాన్షియల్‌గా వీక్ ఉన్న వాళ్ళకి సహాయం చేశాను. సో ఒకవేళ కోర్స్ తీసుకోకపోయినా వాళ్ళకి సలహాలు ఇస్తూ గైడ్ చేశాం. ఓన్లీ మెటీరియల్స్‌కి ఇచ్చాము. టెస్ట్ సిరీస్ మీకు ఏది కావాలన్నా దట్ ఈస్ అఫోర్డబుల్ ప్రైస్‌తో రోహిత్స్ అకాడమీలో హైదరాబాద్‌లోకెల్లా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అందరిని పికప్ చేసుకొని ఇటు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 2 అద్భుతమైన క్లాసెస్ మీకు అందించాం. సో ఇవాళ నిన్న టెస్ట్ క్వాలిటీ చూసారు. అట్లాంటి క్వాలిటీతోనే ప్రతి టాపిక్ పైన ప్రతి దానిపైన టెస్ట్స్ మీకు కండక్ట్ చేయబోతున్నాం. మొదటి అడుగు ఫస్ట్ టైం ఒక స్కాలర్‌షిప్ టెస్ట్ కండక్ట్ చేసాం. ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తది అని మేము అనుకోలేదు. నిన్నటి నుంచి 8:30కి అయిపోయినప్పటి నుంచి సార్ టెస్ట్ రిజల్ట్, సో మాకు ఏ ర్యాంక్ వచ్చింది, మాకేమి అంటే తర్వాత కూడా ఇన్‌ఫాక్ట్ పొద్దున కూడా సార్ నిన్న టెస్ట్ మిస్ అయ్యాను. టెస్ట్ రాయాలనిపిస్తోంది. సో నాకు ప్రైజ్ అక్కర్లేదని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఆ టెస్ట్ రాయాలన్న ఉత్సుకత వాళ్ళతో వచ్చింది అని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంతకు ముందే చెప్పాను. టెస్ట్‌లో ర్యాంక్ తెచ్చుకొని ఫ్రీ కోర్సెస్ తీసుకోవాలి అని వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు అని తెలిసినప్పుడు రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. మీ అంతట మీరు వాలంటరీగా క్వెషన్స్ బాగున్నాయి సార్, మా ఫ్రెండ్స్‌తో కూడా టెస్ట్ రాయించాను అని చెప్పినప్పుడు ఇంకా చాలా సంతోషించాను. సో ఇలా రోహిత్స్ అకాడమీ మీకెప్పుడు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్‌ని ఇస్తూ ఉంటాం. కానీ చిన్న బాధ ఏంటంటే సో కోర్సెస్ అంటే ఇప్పుడు పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ ఒక సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ చూడడానికి వెనకబడిపోతున్నారు. కానీ దానికంటే ముందు ఏదైనా రాండమ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఎక్కువ క్యూరియస్‌గా చూస్తున్నారు. సో వీటికంటే సబ్జెక్ట్ క్లాసెసే చాలా ఇంపార్టెంట్. మేము యూట్యూబ్‌లో పెట్టడానికి సబ్జెక్ట్ వీడియోస్ మెయిన్ పర్పస్ ఏంటంటే మేము ఎలా చెప్తున్నాము మీకు అర్థమయ్యేలాగా ఉందా లేదా? సో మీకు నచ్చి ప్రొసీడ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో సబ్జెక్ట్ వీడియోస్ అన్నీ కూడా పెడుతున్నాం. మీరు ప్రతి దాన్ని ఆదరిస్తూ ఉన్నారు అండ్ ఆదరిస్తారు అనుకున్నాం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా మన యూట్యూబ్ ఛానెల్ గురించి, మన యాప్ రోహిత్స్ అకాడమీ యాప్ గురించి తెలియజేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్.